మనము మార్వాడి గో బ్యాక్ అనే నినాదం గురించి మనం వింటూనే ఉన్నాం. అలాగే అమంగల్ బంద్‌కు స్థానికంగా కూడా పెద్ద చర్చనీయాంశంగా మారింది. సో, దీనికి ప్రజలు ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉందంటారా? మీ దృష్టిలో ఏం చెప్తారు? ప్రజలు ఇబ్బందుల పాలయ్యే అవకాశం లేదు. ఇది నాకు తెలిసి ఆర్టిఫిషియల్ మూవ్‌మెంట్ ఇది. బీజేపీకి మార్వాడి అనే కమ్యూనిటీ అంటే ఆర్థికపరమైనటువంటి సహాయ సహకారాలు అందిస్తుందన్నటువంటి ఒక కుట్ర కోణంలో భాగంగా ఈ అంశాన్ని కొంతమంది ఉద్యమకారులే కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా కావచ్చు, దీన్ని ఆసరాగా తీసుకొని బీజేపీని డ్యామేజ్ చేయాలనే కుట్రలో భాగంగా ఈ మార్వాడి గో బ్యాక్ నినాదాన్ని ఎత్తుకున్నారు. నేనేమంటున్నా, మార్వాడి కమ్యూనిటీ బీజేపీకి వెన్నుదన్నుగా ఉంటే, రెడ్డి కమ్యూనిటీ కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా ఉంది. కాబట్టి ఇవి పెద్ద అంశాలు చర్చనీయాంశం కాదు. ఏ ఏ కమ్యూనిటీ ఏ పార్టీకి ఇప్పుడు కమ్మ కమ్యూనిటీ తెలుగుదేశానికి వెన్నుదన్నుగా ఉంది. వెల్మ కమ్యూనిటీ టీఆర్ఎస్ పార్టీకి లేదా బీఆర్ఎస్కి వెన్నుదన్నుగా ఉంది. ఇట్లా చెమ్మార్ కమ్యూనిటీ చూసుకున్నట్టయితే ఉత్తర భారతదేశంలో బీఎస్పీకి అనుకూలంగా ఉంది. కాబట్టి కులాల పరంగా వ్యాపారస్తులను ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఎవరికైనా వెన్నుదన్నుగా ఉండొచ్చు, ఎవరికైనా చేయొచ్చు. దీనివల్ల ప్రమాదం ఏంటంటే ఈ దేశానికి, భారతదేశ సమైక్యతకు, ఫెడరల్ సిస్టానికి ఇబ్బంది అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇట్లాంటి నినాదాలు ఉత్తర భారతదేశంలో కూడా సౌత్ ఇండియన్స్ గో బ్యాక్ అనే నినాదం కూడా వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి అక్కడ మన వాళ్ళు పెద్ద పెద్ద కాంట్రాక్టులు చేస్తూ ఉన్నారు. సో కాబట్టి ఇట్లాంటి నినాదం ఏదైతుందో ఆర్టిఫిషియల్ మూవ్‌మెంట్ ఈజ్ నాట్ కరెక్ట్. దీనికి బదులుగా ఇంకేదైనా ఈ దేశంలో పేద ప్రజలకు కావచ్చు, నిరుద్యోగులకు కావచ్చు, లేకుంటే మహిళలకు కావచ్చు, ఇంకేమైనా వెల్ఫేర్ స్కీమ్స్ తీసుకురావాలనేటువంటి వేరే పోరాటాలు చేస్తే బాగుంటుంది అనేది నా యొక్క అభిమతం మేడం.